Father, in the name of Jesus, Lord, we thank you so much for this wonderful day, time and opportunity you have given us this morning. Lord, we bless your name and we glorify him and we thank you, Lord. Lord, this is the day that the Lord has made. We will rejoice and be glad in it. Lord, as the word says, Lord, we pray and we believe. Lord, this is the day of resurrection, Lord. Christ is risen indeed. Lord, this morning as we look into what is not me, but you will speak in and through me. I pray that you, Lord, you pour out your spirit upon me, break every yoke, lift up every burden, and I pray, Lord, anoint my lips of clay, that when I speak, it is not me, but you will speak in and through me this morning. Lord, open our eyes, open our ears, and open understanding, that we will be able to receive this uncompromising word of God. Lord, we bless your name, glorify your name. In Jesus' mighty and matchless name, we ask and pray. Amen. Amen. Hallelujah. అందరు కూడా యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమేన్. సో ఈరోజు సందేశము, ఈరోజు టాపిక్ డే ఆఫ్ విక్టరీ, విజయము పొందుకున్న దినంగా మనము ఈరోజు చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఈస్టర్ అని పిలుస్తున్నాం, రిజరెక్షన్ డే. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినంగా మనం క్రైస్తవులుగా, విశ్వాసంగా ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. సో దాన్ని బట్టి ఈరోజు ఏం రోజు అండి? ఈరోజు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. విజయము పొందుకున్న రోజు. ఆమేన్. ఒక బాక్సింగ్ రింగ్ లో చూసుకున్నట్టయితే ఒక అపోనెంట్ పడిపోయినప్పుడు వాడు తిరిగి లేస్తాడు ఖచ్చితంగా. ఎంతవరకు ఏం చేస్తాడు? రెఫరీ ఏం చేస్తాడు? కౌంట్ చేస్తూ ఉంటాడు, 1 2 3 4 అని. అదేవిధంగా అంటే గుడ్ ఫ్రైడే రోజు మనము యేసుక్రీస్తు సిలువలో చనిపోవటం మనం గమనించినాము. హల్లెలూయా. ఒక రోజు గడిచింది అంటే ఏంటిది? కౌంట్ డౌన్ బిగిన్ అయింది. 1 2 3 అనే కౌంట్ డౌన్, ఏమే 3 అనే కౌంట్ డౌన్ లో యేసుక్రీస్తు ఏం చేశాడు? తిరిగి లేవటం జరిగింది. హల్లెలూయా. ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందనేది మనం కొన్ని నిమిషాలు గమనిద్దాం. డే ఆఫ్ విక్టరీ అంటే దేన్ని జయించినాడు? మరణాన్ని జయించినాం, కానీ ఆ మరణం వెనుకల ఏమి రహస్యం దాగున్నదని మనం ఉదయకాల సమయంలో గమనిస్తాం. సో నాతో పాటు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తాం. 1 Corinthians chapter 15 verses 3 and 4. For I delivered to you first of all that which I also received, that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again the third day according to the scriptures. Amen. ఇక్కడ ఏమని రాస్తున్నాడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో? ఆ సంఘానికి ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు మరణము, భూస్థాపన, ఇంకా పునరుద్ధానము గురించి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? ఫర్ ఐ డెలివర్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ ఐ ఆల్సో రిసీవ్, దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. యేసుక్రీస్తు చనిపోయినాడు. దేని ప్రకారం చనిపోయినాడు? తన ఇష్టానుసారంగా చనిపోలేదు, కానీ ప్రవచనంలో రాయబడింది కాబట్టి ఆ ప్రవచనం పూర్తి చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు చనిపోయినాడు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, యేసుక్రీస్తు గురించి వాక్యంలో రాయబడ్డది కాబట్టి, ప్రవచనం చేయబడ్డది కాబట్టి మనుష్య కుమారుడు చనిపోతాడు అన్న మాట ఎక్కడ ఉందండి? వాక్య భాగంలో రాయబడింది కాబట్టి దేవుడు వాక్యాన్ని గౌరవించినాడు. రాయబడిన వాక్యాన్ని గౌరవించి రాయబడిన వాక్య ప్రకారం యేసుక్రీస్తు చనిపోవటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. అండ్ దట్ హీ వాస్ బరీడ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. కేవలం మరణించి అక్కడ సిల్వలో వదిలేదు, కానీ ఆ సిల్వలో చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారండి? వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏం చేస్తారు? అక్కడ సమాధి కూడా చేయడం జరిగింది కదా. అక్కడ కాలవలేదండి, కానీ ఏం చేస్తారు? యేసుక్రీస్తుని వాక్యానికి అనుసారంగా రాయబడిన వాక్య భాగం ప్రకారం యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? అక్కడ సమాధి చేస్తున్నారు. హల్లెలూయా. సమాధి చేయటమే కాకుండా చూడండి వాక్యం ఏంటి? హీ రోజ్ అగైన్ ద థర్డ్ డే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ అంటే వాక్యానికి అనుసారంగా యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేచినాడు. ఆన్ ద థర్డ్ డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. హల్లెలూయా. ఆమేన్. 6వ రోజు, 7వ రోజు, వారానికి మొదటి రోజు మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. సో మొదటి రోజు, ద బిగినింగ్ ఆఫ్ ద డే, ద వీక్ ఫస్ట్ డే,
మనం ఈరోజు సండేగా పిలుస్తున్నాం, కానీ ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సెకండ్ డే ఆఫ్ ద వీక్ అని పిలిచేవాళ్ళు. సో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనే వాక్యం కూడా చెప్తున్నాం. So the first day of the week, today we are celebrating it as Sunday. We call this day as Easter Sunday or as Resurrection Sunday. He is risen indeed. Amen. So ఈ రోజు వాక్యం ఏమంటే, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, వాక్యానికి అనుసారంగా యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు కూడా తండ్రి కుమారుడిని పంపించిన రీతిగా, తండ్రి కుమారుని ఎందుకు పంపించాడు? వాక్యానికి అనుసారంగా ఆయన వాక్యం ప్రకటించినారు. ఆ రోజు ఏమని చూస్తాము, శుక్రవారం రోజు సర్ప సంతానము నీ జయించడానికి స్త్రీ సంతానము జన్మించాలి. సో వాక్యము ప్రకటించబడ్డది, వాక్యం రాయబడ్డది. వాక్యం రాయబడిన వాక్య భాగం ప్రకారము యేసుక్రీస్తు భూలోకంలో జన్మించినాడు. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు బ్రతికినాడు. 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఏం చేశాడు? వాక్యానికి అనుసారంగా సిలువలో చనిపోయినాడు. వాక్యానికి అనుసారంగా పాతిపెట్టబడ్డాడు. వాక్యానికి అనుసారంగా 3వ దినాన తిరిగి లేచిన. హల్లెలూయా. సో తిరిగి లేచిన దినము ఈ రోజు మనము సెలబ్రేట్ చేస్తున్నాం. మనం ఉత్సహించి స్తుతి గానము చేసేదాం. మనం ఉత్సహిస్తాం. ఎందుకు ఉత్సహిస్తున్నాం? ఆయన చనిపోలేదు కానీ, సిలువలో లేడు కానీ, ఆయన ఎక్కడ లేడండి? ఆయన పడుకోబెట్టిన సమాధి పెట్టెలో లేడు. ఆ సమాధిలో లేడు కానీ ఎక్కడున్నాడు? తండ్రి కుడిపాసంన లేచి తండ్రి కుడిపాసం దగ్గర వెళ్ళి నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాను. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ సిల్వ కారణంగా, ఆ సిల్వ మార్గంగా వెళ్ళి చనిపోయినాడు కాబట్టి నీకు నాకు నిత్య జీవం ఇవ్వటం మనం గమనిస్తాం. హల్లెలూయా. నీకు నాకు నిత్య జీవితం ఇవ్వటం మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. వాక్యం ఏమంటుంది కదా? క్రైస్ట్ డైడ్ ఫర్ అస్ కదా. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి గురించి చనిపోయినాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి యేసే క్రీస్తు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోకపోతే మనకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోక రాజ్యంకి వెళ్ళడానికి మనకు మార్గం లేదండి. హల్లెలూయా. తన వాక్యం ఏమంటుంది? తన మార్గము సరళం చేసినాడు. హల్లెలూయా. రిజరెక్షన్ అనే మీనింగ్ కి లాటిన్ వర్డ్ అది. రిజరెక్షన్ అనే మీనింగ్ తీసుకున్నట్టు ఇంగ్లీష్ లో టు మేక్ స్ట్రైట్ అనే వాక్యం సెలుస్తాడు. టు మేక్ స్ట్రైట్ అనేది ఒక మీనింగ్ అండి. అంటే వాక్యం ఏమంటుంది? మార్గము సరళం చేయడానికి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన. హల్లెలూయా. మృత్యుంజయుడు. హల్లెలూయా. హి రోజ్ అప్ ఫ్రమ్ ద గ్రేవ్. He conquered death. He rose up from the grave. And it says, the word of God says, according to resurrection అనే మీనింగ్ తీసుకున్నట్టే టు మేక్ ద పాత్ స్ట్రైట్. హల్లెలూయా. సో మన మార్గము సరళం చేశాడు. వంకర్ టింకర్ ఉన్న మార్గాన్ని, వంకరి త్రోవలను ఏం చేస్తాడు? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు చూస్తామో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అయి ఉన్నాం అనే వాక్యము నా జీవితంలో ఏం కార్యం చేస్తుంది? నా మార్గము సరళం చేసింది, నన్ను ముందుకు తీసుకెళ్తుంది. నా త్రోవకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని వైపు నేను చూసినప్పుడు నా మార్గం సరళం చేసి ఈ రోజు హల్లెలూయా, ఈ రోజు ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన జీవం ఏం చేస్తాడు? నేను ఒకరోజు చనిపోతాను కానీ వాక్యం అంటే క్రీస్తులో నిద్రిస్తాను. హల్లెలూయా. నేను క్రీస్తులో నిద్రించినప్పుడు, నేను ఒకరోజు లేచినప్పుడు యేసుక్రీస్తు నా కొరకు తిరిగి రానన్నాడు. ఎప్పుడైతే నా కొరకు వస్తాడో నేను ఏ విధంగా లేస్తానో, నేను కదా మహిమగల శరీరం దేవుడు నన్ను మార్చబోతున్నా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని గమనిద్దాం. ఆమేన్. చూడు వాక్యం ఏమంటుంది? క్రైస్ట్ డైడ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ మనం చూస్తున్నాం. అదే అధ్యాయము 20-22 వచనం మనం గమనిద్దాం. 20 నుంచి 22 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-22 వచనం. But now Christ is risen from the dead and has become the first fruits of those who have fallen asleep. For since by man came death, by man also came the resurrection of the dead. For as in Adam all die, even so in Christ all shall be made alive. Amen. Children, but now Christ is risen from the dead and has become the first fruits of those who have fallen asleep. ఎవరైతే క్రీస్తునందు నిద్రించిన వాక్యం చూడాలి, లేదంటే దానికన్నా ముందు ఎవరైతే చనిపోయినారో వాక్యం ఏమంటుంది? ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మారెను అని వాక్యం సెలుస్తున్నాం. ఎందుకు? యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి దానికన్నా ముందు ఉన్న వాళ్ళకి దేవుడు ఒక నిరీక్షణగా మారడం జరిగింది. హల్లెలూయా. 21వ వచనం ఏమంటే, ఫార్ సిన్స్ బై మ్యాన్ కేమ్ డెత్, బై మ్యాన్ ఆల్సో కేమ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. మానవుడి ద్వారా
మరణము వచ్చింది కాబట్టి అదే మానవుడి ద్వారా పునరుద్ధానం కూడా వచ్చిందని వాక్యం సెలవుస్తారు. హల్లెలూయా. ఏ రోజు 22వ వచనం గమనించినట్లయితే ఫర్ యాజ్ ఇన్ ఆడమ్ ఆల్ డై, ఆదము చేసిన క్రియ ద్వారా, ఆదం చేసిన పాపం ద్వారా వాక్యం ఏముంటుంది, మనుషులు అందరూ కూడా చనిపోయిన అని వాక్యం తెలుసు. ఆల్ డై ఇన్ ఆడమ్ బట్ ఈవెన్ సో ఇన్ క్రైస్ట్ ఆల్ షెల్ బీ మేడ్ అలైవ్. ఆదంలో మనము పాప స్వభావంలో జన్మించాం కాబట్టి మనము చనిపోయిన వాళ్ళంగా ఉంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏముంటుంది, క్రీస్తు అభిషిక్తుడు కాబట్టి ఆయన చనిపోయి నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి చనిపోయినాడు. సో వాక్యం ఏముంటుంది, క్రీస్తులో నిద్రించిన వాళ్ళందరూ కూడా ఒకరోజు సజీవ లెక్కలో ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు నిద్రించిన వాళ్ళు చనిపోలేదు, క్రీస్తులో నిద్రించిన వాళ్ళు ఒకరోజు లేచెదరు అని వాక్యం సెలవుస్తున్నారు. సో ఇక్కడ వాక్యం ఏమంటుంది, సో ఇన్ క్రైస్ట్ ఆల్ షెల్ బీ మేడ్ అలైవ్. ఎవరైతే చనిపోయినారో ఇదివరకు వాళ్ళందరూ కూడా ఏ విధంగా వస్తారంట, క్రీస్తు ద్వారా, క్రీస్తులో వాళ్ళు సజీవ లెక్కలుగా, అంటే ఎవరైతే క్రీస్తులో నిద్రిస్తారో వాళ్ళు ఒకరోజు లేచెదరు. ఎవరు లేపుతారు, క్రీస్తు పునరుద్ధాన శక్తి వాళ్ళని లేపుతుందని వాక్యం సెలవుస్తున్న. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా 26వ వచనం గమనిస్తాం. The last enemy that will be destroyed is death. Hallelujah. So యేసుక్రీస్తు పరిచయం చూసుకున్నట్టు, for he must reign till he put all enemies under his feet. ప్రతి శత్రువుని తన కాళ్ళ కింద త్రొక్కినంత వరకు కూడా ఆయన ఏం చేయాలండి, ఆయన పరిపాలించాలి. హల్లెలూయా. ఆయన పరిచయం చేయాలి. ఆయన చివరి రక్తపు బొట్టు వరకుగా, చివరి రోజు వరకుగా, ఈ పునరుద్ధానం దినము వరకు కూడా ఏం చేస్తాడు, అపవాదితోని ఆయన కొట్లాడుతున్నాడు. అపవాదితోని ఆయన చూడండి, he put all the enemies under his feet. తన కాళ్ళ క్రింద వేసి తొక్కడానికి మాత్రమే అపవాది వాళ్ళని దగ్గర అపవాదిని జయించడానికి యేసుక్రీస్తు చూసిన ప్రణాళిక ఇది. 26వ వచనం చూసినట్లయితే ద లాస్ట్ ఎనిమీ దట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇస్ డెత్. మరణము అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద లాస్ట్ ఎనిమీ. చివరి శత్రువు నాశనం చేసేది ఏంటంటే అది మరణము మాత్రమే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ చివరి అపవాదిని, ఆ చివరి శత్రువుని కూడా నాశనం చేయటము మనము దేవుని వాక్యంలో గమనిస్తాం. హల్లెలూయా. He has done everything according to the scriptures. Amen. He has done everything according to the scriptures. So the last enemy, it is called death. Even he has conquered death. Hallelujah. He defeated death. ఆయన మరణాన్ని జయించినాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి ఎందుకు జయించాడు, మరణాన్ని కూడా తన కాళ్ళ కిందికి తీసుకొచ్చాడు. ఆ మరణం అనే శత్రువుని కూడా యేసుక్రీస్తు కాళ్ళ కిందికి తీయటం మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. చూడండి verse 27, for he has put all things under his feet, but when he says all things are put under him, it is evident that he who put all things under him is expected. Amen. ప్రతిదీ కూడా తన కాళ్ళ కిందికి రావటం మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. అదే అధ్యాయం 36వ వచనం ఒకసారి చూద్దాం. 36వ వచనం, foolish one, what you sow is not made alive unless it dies. ఏమన్నాడు, foolish one, what you sow is not made alive unless it dies. నువ్వు ఏదైతే విత్తుతున్నావో అది జీవంకి రావాలంటే అది మరణించాలి. ఏమేన్. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. Most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone, but if it dies, it produces much grain. Hallelujah. Children, unless a grain of wheat falls into the ground and dies. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది అంతవరకు ఒంటరిగా ఉంటుంది. చనిపోయిన తర్వాతనే అది ఏం చేస్తారంట, పంట ఇచ్చును అని వాక్యం సెలవుస్తున్నారు. ఇట్ రిమైన్స్ అలోన్, బట్ ఇఫ్ ఇట్ డైస్ ఇట్ ప్రొడ్యూసెస్ మచ్ గ్రెయిన్. సంపూర్ణ పంటని ఇస్తుందని అని వాక్యం సెలవుస్తున్నారు. సో ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే వాక్యం ఏమంటుంది, హల్లెలూయా, ఒక గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఒక విత్తనంగా భూలోకంలో నాటబడ్డాడు.
సో ఆ భూలోకంలో నాటబడిన తర్వాత అది ప్రయోజనం ఉండాలి, దాని బెనిఫిట్స్ మనం పొందుకోవాలంటే ఆ గింజ ఏం చేయాలండి? గింజ చనిపోవాలి. ఒకవేళ మనిషికి గింజకి మనం తీసుకున్నట్లయితే మనిషి జీవంతో బ్రతుకుతాడు, ఆయన చనిపోతాడండి. కానీ గింజను తీసుకున్నట్లయితే గింజలో ప్రాణం లేదు, అది చచ్చిన గింజలాగా ఉంటుంది. కానీ గింజని భూమిలో నాటిన తర్వాతనే అది చనిపోతుంది, తిరిగి లేచను అని వాక్యం తెలుస్తుంది. అన్లెస్ ఇట్ డైస్, గింజలో ఆ దాగి ఉన్న జీవం ఉంది, కానీ అది ఎప్పుడు బ్రతుకుతుంది? ఆ గింజ చనిపోతేనే, అంటే భూమిలో నాటిన తర్వాత ఆ గింజ చనిపోతేనే, ఆ గింజ కుళ్ళిపోవటము లేకపోతే చనిపోవటం అంత జరిగిన తర్వాతనే చిన్న మొక్క మొలవటం మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఒక గింజగా, ఒక విత్తనంగా భూలోకంలో నాటబడిన తర్వాత భూలోకంలో ఏం చేస్తాడు? ఆ 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆ భూమిలో జీవించి, ఆ భూమిలో నాటబడి ఏం చేస్తాడు? తన చనిపోయినంత వరకు కూడా ఆయన కష్టము, దుఃఖము, బాధ, వేదన, శ్రమలు అన్నీ కూడా వెళ్ళినాడు. ఆ గింజ భూమిలో నాటిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఆ గింజను చూడమండి. ఒకసారి ఆ గింజ మన చేతిలో నుంచి భూమిలో నాటిన తర్వాత ఆ గింజ బ్రతికిందా, చనిపోయిందా, పనికొచ్చిందా, పనికి రాలేదా, మొలకొస్తుందా, మొలక రాదా మనకు తెలియదు. మనం ఏం చేస్తాం? బయట గింజ నాటిన తర్వాత, విత్తనం నాటిన తర్వాత మన బాధ్యత ఏంటిది? నీళ్లు పోయటం మాత్రమే మన బాధ్యత, లేదంటే మంచి వాతావరణం ఉంచటమే మన బాధ్యత. ఏమేన్? సో గింజ చనిపోయిన తర్వాత మొలక రావాల్సిన బాధ్యత, లేదంటే ఆ భూమితో అనుసంధానమే, ఆ భూమి సారం తీసుకొని చనిపోయి మరొకసారి ఒక చిన్న మొక్కగా మొలవాల్సిన బాధ్యత ఆ గింజకు ఉంటుంది. హల్లెలూయా. సో ఎవరైతే నాటుతారో వాళ్ళు ఏమి చేయలేరు, కేవలం నీరు పోయటం మాత్రమే వాళ్ళ బాధ్యత. సో అదేవిధంగా తండ్రి కుమారుడిని ఈ భూలోకం అనే తొట్టిలో అనుకున్నాను. విత్తనంగా నాటిన తర్వాత ఎవరు సారం పోస్తున్నారు? ఎవరు చూసుకున్నారు? ఈ భూమి అంతా కూడా తనకు సహకరించలేదండి. ఏమైనా ఆ భూమి విత్తనంతో సహకరించే ఎన్నో ఛాలెంజెస్ పోతుంటుంది ఆ విత్తనం. కానీ యేసుక్రీస్తు కూడా ఒక విత్తనంగా అనేక ఛాలెంజెస్తోని, అనేక సిచ్యువేషన్స్తోని, అనేక ప్రాబ్లమ్స్తోని, అనేక విషయాలు ఆయన శ్రమలు పొందుకుంటే ఏం చేస్తాడు? అలాంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఏం చేస్తాడు? తన ఒకరోజు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి అంతవరకు కూడా ఎవరున్నాడండి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు దేవుడు? తండ్రి కుమారుడికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గింజని కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడు దాకా కాపాడినాడు? ఆ గింజ చనిపోయినంత వరకు కూడా కాపాడినాడు. హల్లెలూయా. ఆ గింజ చనిపోయింది, మరణాన్ని జయించింది, భూలోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని జయించింది, అంధకార శక్తులను జయించింది. ఇంకేం చేస్తుంది? ఆ గింజ తిరిగి లేవటము మనం ఈరోజు ఈస్టర్గా సెలబ్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. ఆ గింజ లేచింది కాబట్టి నీకు నాకు నిత్య జీవం ఉన్నదండి. నీకు నాకు నిత్య జీవంలో ప్రవేశింపజేసే ఆ ట్రీ ఆఫ్ లైఫ్ తినే ఆధిక్యతని దేవుడు నీకు నాకు ఇవ్వటం మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆమేన్. సో ఇట్ సేస్, మోస్ట్ అష్యూర్లీ ఐ సే టు యు, unless a grain of wheat falls into the ground and dies, it remains alone, but if it dies, it produces much grain. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ కలిగింది. నీకు నాకు రక్షణ కలిగింది కాబట్టి మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాము అనే గొప్ప నిరీక్షణ నీకు నాకు దేవుడు మరణము, భూస్థాపన, తిరిగి లేకడం ద్వారా, ఈ పునరుద్ధానం ద్వారా దేవుడు మనకి ఇవ్వటము మనం ఇక్కడ గమనిస్తాము. హల్లెలూయా. ఐమీన్. సో మనం చనిపోతాము అన్న భయం లేదండి. మనం చనిపోయిన మన శరీరాన్ని విడిచిపెడతాం, కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. హల్లెలూయా. క్రీస్తులో నిద్రించిన వారు మొదట లేతురు అని వాక్యం సెలవిస్తున్నారు. అదే అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 Corinthians chapter 15 verse 55 and 57. O death, where is your sting? O Hades, where is your victory? The sting of death is sin, and the strength of sin is the law. But thanks be to God who gave us the victory through our Lord Jesus Christ. Hallelujah. ఈరోజు మనం డే ఆఫ్ విక్టరీగా మనం ప్రకటిస్తున్నాం. ఆమేన్. మన అంశం కూడా డే ఆఫ్ విక్టరీగా మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ వాక్యం ఏమిటి? బట్ థ్యాంక్స్ బీ టు గాడ్ హూ గివ్ us the victory through our Lord Jesus Christ. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుసు. ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు విజయాన్ని సంపాదించినాడు. హల్లెలూయా. నేను నన్ను విజయవంతులుగా ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే విజయవంతుడిగా ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ ముల్లెక్కడ, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్, ఓ హేడ్స్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ. హల్లెలూయా.
సో అలాంటి పరిస్థితులు ఏమన్నాడు, ఆ మరణం కూడా యేసుక్రీస్తుని సవాల్ చేస్తున్నారు. నేను నిన్ను తప్పకుండా చంపేస్తాను, నిన్ను పాతి పెడతాను, నిన్ను లెగకుండా చేస్తాను అని మరణము సవాల్ చేస్తే యేసుక్రీస్తు ఏం చేస్తాడండి, దేవుడు యేసుక్రీస్తుని లేపి ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మరణంతో సవాల్ చేస్తాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, వేర్ ఈస్ యువర్ విక్టరీ ఓ డెత్, వేర్ ఈస్ యువర్ స్టింగ్ ఓ డెత్ అని ప్రశ్నించి ఇక్కడ వాక్యం ఉంటుంది, మనము తండ్రిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం తండ్రికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఏం చేస్తాం, యేసుక్రీస్తు ద్వారా త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ you and I are called victorious. Hallelujah, because God paid a price for us on the cross of Calvary. నువ్వు నేను సిలువలో చనిపోవాలి, నీవు నేను మన ప్రాణం అర్పించాలి. కానీ ఏం చేస్తాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, తన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు కనుక నేను చనిపోవాల్సిన బదులుగా, నేను శిక్ష పొందుకోవాల్సిన బదులుగా యేసుక్రీస్తు నా కొరకు శిక్షారూఢ ఏం చేస్తాడు, ఆయన మరణాన్ని అప్పగించుకున్నాడు. ఆ పాప భారము తను మోసి ఆ మరణంలో ఏం చేశాడు, ఆ భూస్థాపన చేసి మరణాన్ని జయించి తిరిగి లేకటం మనం గమనిస్తాం. హల్లెలూయా. సో మనము దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం. వాట్ ఎవర్ వీ ఆర్ సపోజ్ టు పే, God has taken it. Jesus Christ has taken it. He has paid a price for us on the cross of Calvary, and you and I are set free. Hallelujah. When the Son sets free, we are free indeed. నిన్ను నన్ను క్రీస్తు విమోచించాడు. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us from the curse of the law. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం సిలువను చూసినప్పుడు, మరి యేసుక్రీస్తు రక్తాన్ని చూసినప్పుడు, మనం బలిలో పాల్గొందుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనకిచ్చిన గొప్ప నిరీక్షణని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకునే దేవా, నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు, నేను విజయశాలిని. ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్, ఐఎమ్ ఎ విక్టోరియస్. అని ఎందుకు, బికాస్ గాడ్ హెస్ టేకెన్ దట్ విక్టరీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. He defeated death. He defeated that sting. He went into the Hades and he brought the keys back. Let us read Matthew chapter 6, Revelation 1:18 చూద్దాం. Amen. Revelation, ప్రకటన మొదటి అధ్యాయము 18వ వచనం. I am he who lives and was dead, and behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and the death. ఎవరి వాక్యం, I am he who lives, నేను జీవించువాడను. హల్లెలూయా. అదే కాకుండా నేను జీవించువాడను, నేను మరణించినను. And I am alive forevermore. నేను యుగాయుగములకు నేను బ్రతికిన వాడని. అలా నేను జీవించుచున్నాను. నేను మొదటి వాడను, కడిపటి వాడను, జీవించు వాడను, మృత్యుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. హల్లెలూయా. చూడండి, క్రీస్తు చనిపోయిన ద్వారా ఇంతకేం ఏమన్నాము, ఏమి సంపాదించాడు అంటే, ఏం సంపాదించినాడు, ఆ క్రీస్తు ఏం చేస్తాడు, పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆ తాళపు చెవులు అపవాది దగ్గర ఉన్న తాళపు చెవులు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు పాతిపెట్టబడ్డప్పుడు లేదా ఏం చేస్తాడు, పాతాళ లోకంలోకి వెళ్ళి అపవాదిని జయించి తన దగ్గర ఉన్న ఆ పాతాళ లోక ఆ తాళపు చెవులని స్వాధీనపరుచుకొని మృత్యుంజయుడు లేచిన. హల్లెలూయా. ఆమేన్. సో ఇంతవరకు తన దగ్గర ఆ మరణపు తాళపు చెవులు అపవాది దగ్గర ఉన్నాయి. సో మరణాన్ని జయించి ఆ తాళపు చెవులు తీసుకున్నాడు. కాబట్టి నీకు నాకు మనం ఏం చేస్తామో, మనం చనిపోము, క్రీస్తులో నిద్రిస్తాం. హల్లెలూయా. ఒకవేళ తాళపు చెవి తీసుకోకపోతే మనం మరణించిన వాళ్ళు ఉంటాము, ఆ తాళపు చెవి బంధకంలో మనం ఉంటాం. కానీ ఏం చేస్తాడు, నిన్ను నన్ను విమోచించు. అందుకే వాక్యం అంటే, హీ హాస్ రిడీమ్డ్ us. The blood of Jesus has redemption. Amen. He has redeemed us from the curse of the law. Amen. ఆ శాపం నుంచి దేవుడు మనకి విడుదల దయచేసి ఏం చేస్తాడు, ఆ తాళపు చెవిలను ఏం చేస్తాడు, స్వాధీనపరచు. ఎవరి దగ్గర ఉన్నది, అపవాది చేతిలో ఉన్న అధికారాన్ని, అపవాది చేతిలో ఉన్న ఆ తాళపు చెవిలను ఏం చేస్తాడు, ఆయన స్వాధీనపరుచుకొని నీకు నాకు నిత్య జీవం ఇవ్వడం మనం గమనిస్తాం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము
తన తాళపు చెవులు తీసుకొని తన దగ్గర పెట్టుకోలేదండి. ఏం చేస్తున్నాడో గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనం. Matthew chapter 16 verse 18 and 19. And I also say to you that you are Peter. Verse 17 చదువుదాం. Verse 16 నుంచి ఒకసారి గమనిద్దాం. And Simon Peter answered and said, You are the Christ, the Son of the living God. Jesus answered and said to him, Blessed are you, Simon Bar-Jonah, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven. And I also say to you that you are Peter, and on this rock I will build my church, and the gates of hell shall not prevail it. And the gates of hell shall not prevail against it. And I will give you the keys of the kingdom of heaven. And whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven. Hallelujah. తాళపు చెవులను స్వాధీనపరుచుకొని, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటిది? పేతురుని ఏమని వాక్యం తెలుసా? ఆన్ దిస్ రాక్ కదా. ఈ పేతురు అనే రాక్ బండ పైన, క్రీస్తు అనే బండ పైన వాక్యం ఏముంటుంది? క్రీస్తు సంఘాన్ని కట్టబోతుండని. హల్లెలూయా. ఇంకే వాక్యం ఏముంటుంది? ఆ పాతాల లోకపు ద్వారాలు లేదంటే దానికి ఏది కూడా ఆపలేదు. ఒక్కసారి తెలుగులో చదవమా. 16:18. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరిస్తే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించుగవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని నిప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూడండి 18 వచ్చిన ఒకసారి చదువుతాను. మరియు నీవు పేతురువు. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవనిను నేను నీతో చెప్పుచున్నాను. అంటే వాక్యం ఏమిటిది? పాతాళ లోక ద్వారాలు ఏం చేస్తాయంటే దాని ఎదుట నిలవవు. హల్లెలూయా. అంటే ఎలాంటి అడ్డంకం ఉండదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం కట్టబడడానికి ఇక్కడ వాక్యం ఏం చేయాలి? క్రీస్తు శరీరం కట్టాలంటే మనం యూజువల్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక రూమ్ కట్టాలి, బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామండి? మనము పునాది తవ్వుతాం. పునాది తవ్విన తర్వాత మనం ఏం చేస్తాము? ఒక పునాది తవ్విన తర్వాత మనం అక్కడ ఆ పునాది రాయి అనేది వేస్తూ ఉంటామండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే ఆ పునాది రాయి ఎవరండి? యేసుక్రీస్తు మాత్రమే. హీస్ కాల్డ్ ద చీఫ్ కార్నర్ స్టోన్. ఏమేన్? ఆ పునాది రాయి వాక్యం ఏమంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణము, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ఏం చేస్తాడు? సంఘానికి ఆ పునాది రాయి వేయటం మనం గమనిస్తాం. హల్లెలూయా. దానికన్నా ముందు సంఘం లేదని, దానికన్నా ముందు చర్చ్ లేదు, దానికన్నా ముందు క్రీస్తు శరీరం లేదు. కానీ క్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆ తాళపు చెవితులని స్వాధీనపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు దేవుని రాజ్యం దేని మీద కట్టబడుతుందండి? దేవుని రాజ్యము ఆ పేతురుతో మాట్లాడుతాడు, బండ పైన కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ బండ ఎవరండి? క్రీస్తు అనే బండ పైన కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ బండ దేనికి సాదృశ్యము? వాక్యం అంటే ద స్టోన్ విచ్ వాజ్ రిజెక్టెడ్. ఏ రాయినైతే తృణీకరించినారో, ఏ రాయి అయితే మాకు పనికిరాదు, ఏ రాయి అయితే మాకు అవసరం లేదు అనుకున్నారో ఆ రాయి మాత్రమే మూల రాయిగా స్థిరపరచబడ్డది. హల్లెలూయా. ఫౌండేషన్ వేసిన తర్వాత రూమ్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో రాయి పెట్టి స్టార్ట్ చేయరండి. ఏ కన్స్ట్రక్షన్ చూసినా కానీ ఫస్ట్ ఆ కార్నర్ స్టోన్ చెక్ చేస్తారు. కార్నర్ స్టోన్ పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఇంకొక కార్నర్కి, ఇంకొక కార్నర్ నుంచి ఇంకొక మూలకి, అక్కడ మూలలు తీసుకొని వాళ్ళు తాళ్ళు కట్టుకొని వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ థింగ్ అంటే ఒక కార్నర్ స్టోన్ ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ కి అవసరం. హల్లెలూయా. సో క్రీస్తు సంఘానికి, క్రీస్తు శరీరంలో క్రీస్తు ఒక మూల రాయిగా ఉండటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు?
I will give you the keys of the kingdom of heaven, and whatever you bind on earth. ఎవరికి ఇస్తున్నాడండి? క్రీస్తు శరీరానికి తాళపు చెవిలు తీసుకొని పరలోక రాజ్యంలో వెళ్ళి కూర్చోట్లేదండి. తాళపు చెవిలు తీసుకొని క్రీస్తు శరీరానికి మనం ఇవ్వటం మనం గమనిస్తాం. ఐ విల్ గివ్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యము తాళపు చెవులను ఏం చేస్తాడు? దేవుడు మనకి సంఘంగా ఇవ్వటం మనం గమనిస్తాం. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడండి? మనం జేబులో పెట్టుకొని తిరగడానికి కాదండి, సంఘాలలో పెట్టుకొని తిరగడానికి కాదు. దాని ప్రణాళిక ఏంటి చూడండి. అండ్ వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్, అండ్ వాట్ ఎవర్ యు లూజ్ ఆన్ ఎర్త్ విల్ బి లూజ్డ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? మన తాళపు చెవితులు మన చేతిలో పట్టుకొని మనం దేనైతే బంధిస్తామో భూలోకంలో బంధించబడతాయి, మనం దేనైతే విడుదల చేస్తామో అది భూలోకంలో విడుదల చేయబడతాయి. హల్లెలూయా. సో మన తాళపు చెవులు ఇచ్చినప్పుడు ఆ తాళపు చెవులు దేనికి సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంతకు ముందు చదివిన రీతి ప్రకారం యేసుక్రీస్తు కూడా ఆ తాళపు చెవుల ప్రకారం అంటే వాక్యానికి అనుసారంగానే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఈస్ ద కీ ఫర్ అవర్ లైఫ్. Hallelujah. Every scripture is a key for our problem, for our situation, for our solution. Amen. So మనం ఉన్న పరిస్థితి బట్టి యెహోవా నా కాపరి అన్నప్పుడు ఏం చేస్తాం? ఒక గొర్రెగా ఆ తాళపు చెవిని నేను వాడుతూ ఉన్నాను. హల్లెలూయా. సో వాక్యం ఏముంటుంది? ఆ తాళపు చెవి అంటే ఏంటి? దేవుని వాక్యము తాళపు చెవిగా సాదృశ్యం ఉంటుంది. సో వెన్ ఐ యూజ్ ద కీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వెన్ ఐ యూజ్ దోస్ కీస్, వెన్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దిస్ షుడ్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ I have the power to bind and I have the power to loose, because God has given me the keys of the kingdom of heaven, because I belong to the body of Christ. I am a part and parcel of this body of Christ. I belong to Jesus because God has paid a price for me. Amen. తన కుమారుడుగా తన సొత్తుగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నాకు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటిదండి? God has given me the inheritance, and God has given me the keys, and God has given me and given us this word of God, because through this word only I can bind and I can loose. Hallelujah. Amen. మరొకసారి 19వ వచనం, I will give you the keys of the kingdom of heaven, and whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven. Hallelujah. సో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతనండి. దేవుడు మన శక్తిని చూడట్లేదు, మన బలం చూడట్లేదు, మన అందాన్ని చూడట్లేదు, మన ఐశ్వర్యం చూడట్లేదు. కానీ దేవుని బిడ్డగా మనం చూసినప్పుడు, మన కుమారుడుగా మనం స్వీకరించినప్పుడు, తండ్రిగా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, కుమారుడుగా మనల్ని అంగీకరించినప్పుడు ఏమన్నాడు? ఇదిగో నేను నీకు తాళపు చెవులను ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ తాళపు చెవుల ద్వారా నువ్వేం చేస్తావు? భూలోకంలో నువ్వు ఏదైతే బంధిస్తావో పరలోకంలో బంధించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భూలోకంలో ఏదైతే విడుదల చేస్తావో ఆ పరలోకంలో విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. సో మనకు కావాల్సిన ప్రతి అవసరం ఏం చేయాలండి? మనము ఇక్కడ విడుదల చేయాలి. హల్లెలూయా. లార్డ్, ఐ లూజ్ ఎవ్రీ ఫైనాన్షియల్ బర్డెన్ ఓవర్ మై లైఫ్. ఐ విల్ లూజ్ దట్ ఫైనాన్షియల్ challenges over my life. ఏం చేసి ఎప్పుడైతే when we lose everything on this earth, God also will lose everything in the kingdom of God. Hallelujah. సో మన నోటిలో ఉందండి, మన చేతిలో నుండి మనం ప్రకటించాలి. దేవా, నా చేతిలో తాళపు చెవులు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు అన్లాక్. లాక్ చాలు కదా, అన్నిటి ద్వారాలు మూయబడి కానీ ఆ మూయబడిన ద్వారం తెరవాలంటే నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు చూడండి? యేసుక్రీస్తు ప్రయాసపడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆ తాళపు చెవులని స్వాధీనపరచుకొని నీకు నాకు ఆ తాళపు చెవులు ఇస్తా వచ్చి ఏం చేస్తాడు? నీకు నాకు అధికారం ఇచ్చిన. మనం అధికారం యూజ్ చేసుకున్న బాధ్యత మనది. హల్లెలూయా. నాతో పాటు ఆమేన్. చూడండి, ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానము ఏంటిదండి? అది ఒక ఫౌండేషన్ స్టోన్ గా నిలబడుతుంది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ద చర్చ్ వాస్ బిల్ట్. అంతకుముందు సంఘంలోకి వెళ్ళాలంటే అక్కడ ఏమని చూసినామంటే లాస్ట్ ఫ్రైడే రోజు మనం ఒక కర్టన్ చూస్తున్నాం. ద్వారం లోపల అంటే సంఘం లోపలికి వెళ్ళాలి, మందిరం లోపలికి వెళ్ళాలంటే ఒక పర్దా చూస్తున్నాం, ఒక కర్టన్ చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయినాడో ఏమైందండి? ఆ కర్టన్ పైనుంచి కింది వరకు రెండుగా చీల్చబడ్డది. హల్లెలూయా. అది పాత నిబంధన, కొత్త నిబంధన చూస్తాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంగా రెండు పాయలుగా చీల్చబడ్డాయి. అంటే హిస్టరీ కూడా రెండుగా చీల్చబడ్డాయి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంగా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బిఫోర్ క్రైస్ట్ అండ్ యానీ డొమినియన్ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అండ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ the resurrection of Jesus Christ, and before Christ what happened. Hallelujah. సో దాని అంటే ఏంటి? దానికన్నా ముందు దేని గురించి మాట్లాడుకోలేదండి.
కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ రెండుగా చీల్చబడిన కర్టన్ ద్వారా ఏం చేస్తాము, మనం హిస్టరీ కూడా అది చీల్చబడింది. మనం యేసుక్రీస్తు ద్వారానే ఈరోజు మనం హిస్టరీని కూడా గుర్తిస్తాం. హల్లెలూయా. ఆ గొప్ప క్రియ యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక, ఈ లోకాన్ని సృష్టించిన లోకాన్ని ప్రేమించాడు కనుక తండ్రి కుమారుని పంపిస్తాడు. కుమారుడు విధేయత కలిగి, ఆ విధేయత కలిగి వాక్యానికి అనుసారంగా రాయబడిన వాక్య ప్రకారం, ప్రవచనం చేసిన వాక్య భాగ ప్రకారం యేసుక్రీస్తు సమస్తము ముగించటము మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. నాతో పాటు మత్తయి సువార్త 21 అధ్యాయం 42 వచనం గమనిస్తాం. మాథ్యూ చాప్టర్ 21 verse 42. Jesus said to them, "Did you never read in the scriptures, the stone which the builders rejected has become the chief cornerstone? This was the Lord's doing, and it is marvelous in our eyes." Amen. This was the Lord's doing, and it is marvelous in our eyes. Vakyam, have you not read? The stone which the builders rejected has become the chief cornerstone. Amen. Jesus was rejected on this earth. Day 1 నుంచి కూడా ప్రతిరోజు కూడా యేసుక్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రిజెక్ట్ చేసిన వ్యక్తి ఏమైనాడండి, నాకు అవసరం లేదు, నాకు వద్దు, ఈ మనిషి వద్దు, చంపాలన్న వ్యక్తిని చంపేసిన ఒకరోజు. కానీ క్రీస్తు శరీరము లేదంటే దేవుని రాజ్యము లేదా సంఘము కట్టడానికి ఆ రాయి మాత్రమే మూలరాయిగా మార్చబడ్డది. హల్లెలూయా. ఇక వాక్యం ఏమిటి? దిస్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్. ఇది ప్రభువే చేస్తాడు, మా దృష్టిలో అది అద్భుతంగా ఉన్నది. హల్లెలూయా. అద్భుత కార్యము దేవుని మన దృష్టికి తీసుకొని రావటం మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆ మూలరాయి యేసుక్రీస్తు అనే బండ పైన మనం సంఘంగా పిలువబడుతున్నాం, మనం కట్టబడ్డామండి. హల్లెలూయా. సో మనం క్రీస్తు అనే బండ పైన కట్టబడినప్పుడు ఎలాంటి తుఫాను, ఎలాంటి గాలులు వచ్చినా కానీ మనం పడిపోం. హల్లెలూయా. ఒకవేళ మనం కదా అలాంటి సిచ్యువేషన్ యేసుక్రీస్తుయే కదా విసర్జించబడినట్లయితే, రిజెక్షన్ పొందుకున్నట్లయితే, నీవు నేను కూడా సంఘంగా ఖచ్చితంగా మనం ఈ లోకంలో రిజెక్షన్ ఖచ్చితంగా పోతాం. హల్లెలూయా. పీపుల్ విల్ రిజెక్ట్ us. జనాలు మనల్ని తృణీకరిస్తారు, జనాలు మనల్ని అవమానపరుస్తారు. మనము శ్రమల గుండా వెళ్తాం, కష్టము, దుఃఖము, బాధ, వేదన తప్పకుండా వెళ్తాం. ఎవరి గురించి? క్రీస్తు గురించి మనం ఖచ్చితంగా వెళ్తాం. క్రీస్తు గురించి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఏ విధంగా క్రీస్తు పునరుద్ధానుడై మృత్యుంజయుడై గెలిచినడు, మరణాన్ని గెలిచడం, అదేవిధంగా మనం కూడా మరణాన్ని గెలిచి తిరిగి ఒకరోజు ఖచ్చితంగా లేస్తాం. హల్లెలూయా. మనం చనిపోము, మనం దేవునితో యుగం ఉంటామని దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. ఎందుకంటే మనం క్రీస్తు అనే శరీరంలో కట్టబడ్డాం కాబట్టి సంఘం ఎత్తబడుతుందండి. హల్లెలూయా. వ్యక్తిగతంగా కాదు, కానీ క్రీస్తు ఏ రోజైతే యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడో కదా, చూడండి వాక్య భాగం ప్రకారము అన్ని జరిగినాము. ఇంతకుముందు మనం చదివాం. Christ died according to the scriptures. Christ was buried according to the scriptures. Christ rose again according to the scriptures, and Christ is going to come back according to the scriptures. Hallelujah. ఈ 3 క్రియలు, క్రీస్తు జననము, మరణము, భూస్థాపన, ఈ పునరుద్ధానం, ఈ 4 క్రియలు జరిగినట్లయితే 5వ క్రియ తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. అది త్వరలో జరగబోతుంది. కానీ మనం ఏం చేయాలి? మనము సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఏ రోజైతే యేసుక్రీస్తు మరణానికి సిద్ధపడ్డాడో ఆ రోజు వరకు కూడా తండ్రి తనని కాపాడుతున్నాడు, లేదంటే తనని భద్రపరుస్తున్నాడు, తనకి సహాయం చేస్తాను. ఏ రోజైతే యేసుక్రీస్తు సిద్ధపడ్డాడో, మరణానికి అప్పచెప్పుకోవడానికి సిద్ధపడ్డాడో ఆ రోజు మరణానికి అప్పచెప్పినాడు. హల్లెలూయా. సో అదేవిధంగా ఏ రోజైతే తండ్రి కదా యేసుక్రీస్తును వెళ్ళు అని చెప్తాడో వెంటనే యేసుక్రీస్తు సిద్ధపడి ఉన్నాడని తండ్రి చెప్పిన వెంటనే రావడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనము ఈ భూలోకంలో యేసుక్రీస్తు వచ్చిన వెంటనే మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా అన్న పరిశీలన మనం చేసుకుంటాం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్ వెదర్ ఐ ఆమ్ రెడీ ఆర్ నాట్ వెన్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. రెండోసారి తిరిగి రాను. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ సెకండ్ టైం కదా, రెండోసారి తిరిగి రానన్నాడు. సో ఈసారి వచ్చినప్పుడు అక్కడ వెయిట్ చేయట్లేదండి. నిన్ను నన్ను తన దగ్గర తీసుకొని వెళ్ళడానికి ఆయన రానే ఉన్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్తారు. మనము 10 మంది కన్యకల గురించి చదువుకున్నాం. 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు లేదంటే వైస్ వర్జిన్ ఎవరైతే సిద్ధపడినారో వాళ్ళు ఎత్తబడతారు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? వాళ్ళు సిద్ధపడి లేరు కాబట్టి
వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆ ఉపమానం సాధారణంగా రాసి పెట్టలేదండి. ఆ ఉపమానం మీకు నాకు ఒక హెచ్చరిక ఉంటుంది కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్, హీ హాస్ బికమ్ ద చీఫ్ కార్నర్ స్టోర్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆమేన్. నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం గమనిద్దాం. Ephesians chapter 2 verses 20. Having been built on the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. ఇక్కడ కూడా ఏమని రాస్తుంది వాక్యంలో, in whom the whole building being joined together grows into a holy temple in the Lord. Amen. క్రీస్తు అనే బండ పైన క్రీస్తు ఎవరండి? హీ హిమ్సెల్ఫ్ బికేమ్ ద చీఫ్ కార్నర్ స్టోన్. సో ఆ మూలరాయి ఏం చేస్తున్నాడు? ఆ మూలకున్న రాయి, ఆ మూలరాయి ఆ కార్నర్ని ఈ కార్నర్ని పట్టుకొని ఏం చేస్తుంది? ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ని ఆపుతూ ఉంటుంది. సో ఇక్కడ వాక్యం ఏమిటి? వర్స్ 21లో, ఇన్ హూమ్ ద హోల్ బిల్డింగ్ బీయింగ్ జాయిన్ టుగెదర్ గ్రోస్ ఇన్ టు ఎ హోలీ టెంపుల్ ఇన్ ద లార్డ్. ఒకసారి తెలుగులో చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండను గనుక అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడయును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము గట్టుకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. సో ఏంటిదండి? క్రీస్తు ఏమో మూలరాయి. ఆ మూలరాయి ఒక్కటే కాదండి, వేరే రాళ్ళు కూడా అవసరం. ఆ వేరే రాళ్ళు ఎవరండి? ప్రవక్తలు, అపోస్తలులు, వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారు? ఒక మంచి స్ట్రక్చర్ కట్టడం మనం గమనిస్తాం. అంటే క్రీస్తు శరీరాన్ని కట్టడం గమనిస్తాం. ఆ ఫౌండేషన్ వాళ్ళ మీద ఉన్నదండి. అంటే క్రీస్తు వచ్చి పరిచయం చేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత అపోస్తులు పరిచయం చేస్తారు, శిష్యులు అందరూ కూడా పరిచయం చేస్తారు. ఒక మంచి పునాది సంఘానికి కట్టి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? సంఘస్థులుగా మనము ఒక ఇటుకగా ఉన్నట్లయితే, మనం ఒక అవయవంగా ఉన్నట్లయితే, మనం ఒక పాలి భాగస్థులుగా ఉన్నట్లయితే, మనం కూడా ఒక ఇటుకని మనం ఏం చేస్తున్నాం? జాయిన్ చేస్తూ ఈ సంఘాన్ని కట్టాల్సిన బాధ్యత మనదండి. హల్లెలూయా. సో అక్కడ పునాది వేసి వెళ్ళిపోయినారు. పునాది వేసి కట్టడం వదిలేస్తాం కాదండి. పునాది వేసిన తర్వాత మనకు కావాల్సిన రూమ్స్ కానీ, మనకు కావాల్సిన గోడలు కానీ, ఇటుకలు కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాం? తెచ్చి ఒకదాని తర్వాత ఒకటి మనం కట్టడం గమనిస్తాం. హల్లెలూయా. సో ఏ విధంగా అయితే క్రీస్తు మూలరాయిగా ఉండి వీళ్ళందరూ కూడా పునాదులు వేసినారు, అవి క్రియ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీస్తు సంఘంగా మనం ఏం చేయాలి? క్రీస్తు శరీరాన్ని కట్టాల్సిన బాధ్యత దేవుడు మనకి అప్పగించడం మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. నాతో పాటు 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం గమనించండి. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. Peter chapter 2 verse 6. Therefore it is also contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect, precious, and he who believes on him will by no means be put to shame. Therefore to you who believe, he is precious, but to those who are disobedient, the stone which the builders rejected has become the chief cornerstone. Amen. 6-7 వచనం ఒకసారి చదువుతారా? ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే
ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. చూడండి వాక్యం ఏమంటుంది 6వ వచనం. Therefore it is also contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect, precious, and he who believes on him will by no means be put to shame. ఎవరైతే ఆ మూల రాయి పైన నమ్మకం కలిగి ఉంటారో, ఆ ప్రశస్తమైన రాయి పైన నమ్మకం కలిగి ఉంటారో, వాక్యం ఏమిటి? వాళ్ళు సిగ్గు నొందారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అవమానం పొందుకున్నావా, నువ్వు సిగ్గుపడిన పరిస్థితులు ఉన్నవా, నువ్వు ఆ మూల రాయిని నమ్మాల్సిన బాధ్యత మనది. హల్లెలూయా. యూ హ్యావ్ టు బిలీవ్. ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బిలీవ్. హీ హూ బిలీవ్స్ ఆన్ హిమ్ అంటే హీ హూ బిలీవ్స్ ఆన్ ద చీఫ్ కార్నర్ స్టోన్, he who believes the precious stone, he who believes on Jesus Christ, he shall not be put to shame. Hallelujah. మనము సిగ్గుపడము అండి, మనము సిగ్గు నందం. ఎందుకు? నేను మూల రాయి మీద నమ్మకం కలిగినాను. నేను క్రీస్తు అనే బండ పైన, క్రీస్తు అనే పునాది పైన నేను కట్టపడ్డాను కాబట్టి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నేను పడిపోను, నేను స్థిరపరచబడతాను. నేను దేవుని సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆ మూల రాయిని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అందుకే 27వ వచనం ఏమంటుంది? Therefore to you who believe he is precious, but to those who are disobedient, the stone which the builders rejected has become the chief cornerstone. మరొకసారి ఎన్నోసార్లు ఈ మాట రాయబడ్డదండి. ఏ రాయి అయితే తృణీకరించబడ్డదో, ఏ రాయి అయితే విసర్జించబడ్డదో, ఆ రాయి మూల రాయిగా అవ్వటం మనం గమనిస్తాం. The stone which the builders have rejected, the same stone has become the chief cornerstone. ఇక వాక్యం అంటే he is precious, but టు హూమ్ బిలీవ్. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి పరిశుద్ధుడుగా, ఆ వ్యక్తికి శ్రేష్టమైన వ్యక్తిగా కనిపిస్తారు. కానీ ఎవరైతే నమ్మట్లేదో, ఎవరైతే అవిధేయతలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉన్నదని చూడండి. Therefore to you who believe he is precious, but to those who are disobedient, the stone which the builders has rejected has become the chief cornerstone. ఎవరైతే తృణీకరించారో, అలాగే ఎవరైతే తృణీకరించారో వాళ్ళ జీవితం దేవుడు చేస్తాడు మూల రాయిగా మారటం మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. మన దృష్టిలో ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వాళ్ళ దృష్టిలో అది శ్రేష్టంగా ఉండటం మనం గమనిస్తాం. హల్లెలూయా. అది వేరే వాళ్ళకి ఎవరైతే అవమానం చేస్తున్నారో, ఎవరైతే పోషిక చేస్తున్నారో, ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళ జీవితంలో ఇది అడ్డురాయిగా ఉన్నది. హల్లెలూయా. విశ్వాసి జీవితంలో ఆ రాయి మూల రాయిగా ఉంది, అవిశ్వాసి జీవితంలో ఆ రాయి అడ్డురాయిగా మారటము మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. They will stumble being disobedient to the word to which they also are appointed. Hallelujah. వాళ్ళు నియమించబడ్డారండి, తొట్టిల్లి పడిపోవడానికి నియమించబడ్డారు కాబట్టి వాళ్ళు తొట్టిల్లి పడిపోవడం మనం గమనిస్తాం. హల్లెలూయా. కానీ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, క్రీస్తు శరీరంగా మనము తొట్టిల్లి పడిపోకుండా దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చినండి. హల్లెలూయా. ఈ రోజు రిజరెక్షన్ డే, ఈ రోజు ఈస్టర్ సండే, ఈ రోజు పునరుద్ధానాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో దేవుడు నీ కొరకు, నా కొరకు చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఆ మూల రాయిని మనం నమ్మినట్లయితే చూడండి 7వ వచనం 9వ వచనం ఒకసారి గమనిస్తారా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. నిన్ను నన్ను ఆ మృత్యుంజయుడు ఏమని పిలుస్తాడు తెలుసా? బట్ యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, ఎ హోలీ నేషన్, హిస్ ఓన్ స్పెషల్ పీపుల్, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. Hallelujah. ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి మనల్ని విడిపించి ఏమని పిలుస్తున్నాడు? ఈరోజు మనం వెలుగులో నడిపించే దేవుని వాక్యం ఏమిటి? బట్ యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, ఎ హోలీ నేషన్, హిస్ ఓన్ స్పెషల్ పీపుల్, దట్ యు మే ప్రొక్లెయిమ్ ద ప్రైజెస్ ఆఫ్ హిమ్ హూ కాల్ యు అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆ చీకటి అనే బంధకంలో నుంచి మనం తొలగించి వెలుగు అనే మార్గంలో నడిపించడం. ఇంతకుముందు ఏమని చెప్పండి? రెసరెక్షన్ అనే మీనింగ్ ఏంటిది? I will make your path straight. Hallelujah. To make straight అనే మీనింగ్ ఉంటుంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నిన్ను నన్ను ఏమని చూస్తాడు? ప్రత్యేక జనాంగంగా చూస్తాడు. హల్లెలూయా. మన మార్గము సరళం చేస్తాడు. మన మార్గంలో చీకటి ఉన్నదండి, మన మార్గంలో చీకటి మార్గం తొలగించి యేసుక్రీస్తు వెలుగన్నాడు. కాబట్టి నీలో నాలో ఆ వెలుగుని నింపటం మనం ఇక్కడ గమనిస్తాం. హల్లెలూయా. యు ఆర్ ఎ చోజన్ జనరేషన్. ఒక్కసారి తెలుగులో చదువుదామా? 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులై యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని సొత్తై ప్రజలై ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. క్రీస్తు సొత్తు అంటే మనం ఎందుకు తన వెల్ల చెల్లించింది కాబట్టి ఫ్రైడే మనం చూసాం. హీ పేడ్ ఎ ప్రైస్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాలరీ. పేడేగా మనం చూస్తాం సంపూర్ణంగా ప్రతి చివరి బొట్టు కూడా తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మనము దేవుని దృష్టిలో ప్రత్యేక జనాంగంగా ఉంటున్నాం. హల్లెలూయా. సో ప్రత్యేక జనాంగంగా ఉండిన తర్వాత దేవుడు చివరిగా ఒక హెచ్చరిక మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే అధ్యాయము 17వ వచనం గమనించండి. వర్స్ 7 ఒకసారి చదవండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. హల్లెలూయా. చూడండి వాక్యం ఏమంటుందండి వర్స్ 17లో, హానర్ ఆల్ పీపుల్, లవ్ ద బ్రదర్హుడ్, ఫియర్ గాడ్, హానర్ ద కింగ్. హల్లెలూయా. చివరి హెచ్చరిక ఏంటిదండి? మనము అందరినీ గణపరచాలి, లేదంటే అందరికీ మర్యాద ఇవ్వాలి, అందరినీ ప్రేమించాలి, దేవునికి భయం కలిగి ఉండాలి, మనము రాజుని గణపరచాలి. హల్లెలూయా. ఏ రాజు అండి? యేసుక్రీస్తు రాజు అయినాడు. హల్లెలూయా. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు హానర్ ద కింగ్, వీ హ్యావ్ టు హానర్ ఆల్ పీపుల్, వీ హ్యావ్ టు లవ్ ది బ్రదర్హుడ్, వీ హ్యావ్ టు ఫియర్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు హానర్ ద కింగ్. హల్లెలూయా. When we honor the king, what are we honoring? We are honoring for what God has done for us on the cross of Calvary. Amen. యేసుక్రీస్తు నా కొరకు ఏమైతే శిలువలో కార్యం చేస్తున్నాడో నేను దేవుని గణపరుస్తున్నాను, ఆ రాజుని గణపరుస్తున్నాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని నేను ఈ రోజు గణపరుస్తున్నాను. నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, నా సహోదరుని ప్రేమిస్తున్నాను, నేను జనాన్ని గణపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక, అది దేవుడు నాకు ఇచ్చిన కమాండ్మెంట్. నేను ఎప్పుడైతే వాక్యానికి అనుసారంగా చేస్తున్నాం, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రతి ఒక్కటి కూడా వాక్యానికి అనుసారంగా చేస్తున్నాం, దేవుడు మనల్ని కూడా వాక్యానికి అనుసారంగా జీవించాలని నీతో నాతో ఈ ఉదయకాల సభలో మాట్లాడుతున్న. హల్లెలూయా. మనం కేవలం విష్ యూ హ్యాపీ ఈస్టర్ అంటే సరిపోదండి. మనము దేవుని వాక్యానికి అనుసారంగా చేసినప్పుడు మనం నిజమైన రిజరెక్షన్ డేని మనం సెలబ్రేట్ చేసిన. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యం అంటే చివరిగా హానర్ ఆల్ పీపుల్, లవ్ ది బ్రదర్హుడ్, ఐ మీన్ ఫియర్ గాడ్ అండ్ హానర్ ద కింగ్. ఈ 4 విషయాలు చేసినట్టే మనము ఏం చేస్తాము? క్రీస్తు చేసిన శిల్వ కార్యాన్ని మనము గౌరవించిన వాళ్ళుగా ఉంటాం. హల్లెలూయా. వి విల్ హానర్ గాడ్ వెన్ వీ డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇంకా కొంచెం నెగ్లిజెన్స్ అనిపించవచ్చు, కానీ మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని మనం పరిశీలించుకొని దేవుడు నాకు సహాయం చేయను అన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాం. యేసు క్రీస్తు కూడా సహాయం కోరిన వాడండి. నీ చిత్తమైతే నా ఎదుట నుంచి గిన్నెని తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తం. హల్లెలూయా. అంటే ఏంటి? నీ చిత్తం అయితే నువ్వు నాకు సహాయం చేయ పరిస్థితిలో. కానీ తండ్రి ఏం చేస్తాడు? నేను నీకు అప్పగించిన పని నువ్వు ఒక్కడివే చేయాలి, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఆ సిలువ నుంచి ఆ ప్రయాణం అంతటి కూడా యేసుక్రీస్తు ఒంటరిగా ఉండిపోయినాడండి. తన సిలువను మోస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు లేరండి, అనేక మంది ఉన్నారు, కానీ ఎవరు అందరు అంటే చాలా మంది ఎవరి శిష్యులు లేకపోతే కుటుంబ సభ్యులు అందరూ కూడా దూరం నుంచి గమనిస్తున్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేసి దగ్గరకు వచ్చి నేను యేసుక్రీస్తు శిష్యుని, నేను సహాయం చేస్తాను, ఈ శిలువ తను ఒక్కడే మొయ్యలేకపోతున్నాడు అని ఎవరు కూడా దగ్గరికి రాలేదు. ఎందుకు? భయము వాళ్ళని ఆవరించింది కాబట్టి. హల్లెలూయా. సో ఆ భయం ఆవరించింది. ఆ ఆవరించిన భయం ఏం చేశాడు? వాళ్ళ కళ్ళకు గంతలు కట్టడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి లేచి వాళ్ళకి సహజంగా కనిపిస్తున్నాడో వాళ్ళు గుర్తుపట్టని పరిస్థితుల్లో. ఎందుకు గుర్తుపట్టలేదు? వాళ్ళ కళ్ళకి గంతలు అపవాది కట్టడం మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. దేర్ ఐస్ వేర్ బ్లైండెడ్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వాళ్ళని పరిచయం చేసుకొని ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాలు, నా గాయాలు చూడు అన్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని గుర్తుపట్టడం గమనిస్తాం. వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడటం మనం గమనిస్తాం. మేరీ మ్యాగ్దలేన్ ఎక్కడికి వెళ్ళిందండి? సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అదిగా ఆయన తోటమాలి అనుకుంటుంది కదా. ఎప్పుడైతే తోటమాలి అనుకుందో తనను గుర్తించలేదని. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరియమ్మ అని పిలిచినాడో, హల్లెలూయా, ఎప్పుడైతే తన పేరు పెట్టి పిలిచాడో వెంటనే తన స్వరంలో ఉన్న మాట ఏంటిదని అన్న బోధకుడా అని తనను గుర్తించిన. హల్లెలూయా. ఆ స్వరం విన్న వెంటనే ఆ సహజంగా వ్యక్తిని చూసినప్పుడు తన గల్ల కంతలు కట్టబట్టే కాబట్టి తన చూడలేని పరిస్థితులు. హల్లెలూయా. ఆ తన చూడలేని పరిస్థితుల్లో తన కళ్ళునే కానీ చూడట్లేదు. కానీ ఎప్పుడైతే తన స్వరం అంటే యేసుక్రీస్తు తన పేరు పెట్టి పిలిచడం, తన స్వరం యేసుక్రీస్తు స్వరం విన్నదో
వెంటనే తన కళ్ళకున్న గంతలు తీయబడ్డది. తన యేసుక్రీస్తుని గుర్తించింది. హల్లెలూయా. ఏం చేసింది? వెంటనే తన హత్తుకోవడానికో లేకపోతే తన ముట్టుపట్టుకోవడానికి తన కాళ్ళ మీద పడడానికి ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, నువ్వు నన్ను తాకాల్సిన అవసరం లేదు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఐ డిడ్ నాట్ గో టు మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్, ఐ డిడ్ నాట్ గో టు మై గాడ్ అండ్ యువర్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా గౌరవించిన. దట్ ఈస్ వాట్ హీ హానర్డ్ హిస్ ఫాదర్, హీ హానర్డ్ ద కింగ్, హీ లవ్ ద బ్రదర్హుడ్ అండ్ హీ హానర్డ్ ఆల్ ద పీపుల్. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఏమంటుంది? చివరిగా ఏమన్నాడండి? దేవా, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించాను అంటే వాళ్ళని గౌరవించినాడు. వాళ్ళు చేసిన క్రియని గౌరవిస్తున్నాడు. వాళ్ళ మీద ఎలాంటి కోపం పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు, పగ పెట్టుకోలేదు. వాళ్ళు చేయాల్సిన క్రియ చేస్తారు కాబట్టి వాక్యానికి అనుసారంగా యేసుక్రీస్తు కూడా కుమారుడు ఏం చేస్తాడు? దేవా, వీరేం తండ్రి, వీరు ఏమి చేస్తారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించాను. హల్లెలూయా. అంటే ఏంటి? హీ హానర్డ్ ద పీపుల్, హీ లవ్ ద బ్రదర్హుడ్, హీ ఫియర్డ్ గాడ్ అండ్ హీ హానర్డ్ ద కింగ్. హల్లెలూయా. ఏమేన్ ఈ క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు చేసినప్పుడు ఈ క్రియలని మనం కూడా చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుందని. హల్లెలూయా. సో మనం విసర్జించకుండా వాక్యాన్ని గౌరవించి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని మనం ఏ విధంగా ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఏ విషయంలో అయితే చచ్చిపడిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు నిత్య జీవం ఇస్తాడు. God will resurrect us from every kind of challenges and every kind of situations we are going through. Hallelujah. We are not in the grave. We are not on the cross. Hallelujah. We are called more than conquerors. Hallelujah. Because God has paid a price for us on the cross of Calvary. He conquered death. He brought the keys and He gave the keys for you and for me. So that when I want to activate this in this world, when I have to be active in this world, నేను నా జీవితంలో లేదా భూలోకంలో నేను ఏదైనా కార్యం చేయాలంటే యేసుక్రీస్తు నాకు ఇచ్చిన తాళపు చెవుల ద్వారా నేనేం చేస్తాను? భూలోకంలో దేనైనా బంధించగలుగుతాను, పరలోకంలో దేనైనా బంధించగలుగుతాను. భూలోకంలో దేనైనా విడుదల చేయగలుగుతాను, పరలోకంలో కూడా నేను దేనైనా విడుదల దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతని, దేవుడు నాకే కాదు సంఘంగా, క్రీస్తు శరీరంగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతని మనం ఖచ్చితంగా వాడుకోవాలని దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని దీవించును గాక. ఆమేన్.